మరి ఎందుకు చెప్తున్నాడు ముఖ్యమంత్రి స్టేజ్‌లో మీయడం మరి ఇవ్వకపోతే? వాళ్ళకి చేత కాదు. వాళ్ళకి పరిపాలన చేత కాదు అసలు ఈ ప్రభుత్వానికి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పరిపాలన చేత కాదు. మొత్తం అబద్ధాలు మాటలు. అబద్ధాలు మాటలు మాట్లాడడం. అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడడం. జనాలు నమ్ముతారా మరి 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం అనంగానే? ఎందుకు నమ్ముతారు? కనబడతలేదా? ఇలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, మానసికంగా ఒత్తిడికి గురవుతా ఉన్నారంటే అర్థమైంది. ఈ రాజకీయ నాయకుల జీవితాలేమో ఆకాశంలో ఉన్నాయి, నిరుద్యోగుల జీవితమేమో పాతాళాలు ఉన్నాయి. భూముల మీద కూడా లేవు. ఇలా వ్యవసాయం చేసుకుందామనే పరిస్థితులు ఊళ్ళలో కల్పించట్లేదు. అదేవిధంగా ఇలా చదువుకొని ఉద్యోగాలు కల్పిస్తామంటే మాకు ఉద్యోగాలు కల్పిస్తలేదు. ఇలా ప్రైవేట్ సెక్టార్లలో కూడా 90% బయట నుంచి నాన్ లోకల్ ఉన్నారు. 10% తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. ఇలా ఒక బీటెక్ చేసిన విద్యార్థి, అంత స్కిల్ ఉన్న విద్యార్థి మరి స్కిల్ లోపం వల్లనే ఇలా గ్రామీణ ప్రాంతంలో చదివిండు కాబట్టి ఆ స్కిల్ లోపం వల్లనే ఇలా ప్రైవేట్ ఉద్యోగాలు ఇయ్యని పరిస్థితి కనబడతా ఉంది. మరి అలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా పెడితేనే ఇలా ఏదైనా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మా గవర్నమెంట్ భూములు అంటే ఎవరండి? మేమే కదా. మా భూములు కంపెనీలకు 5 రూపాయలకి 6 రూపాయలకి ఇచ్చి కంపెనీలు కడతా ఉంటారు. కానీ ఉద్యోగాలు మాత్రం నాన్ లోకల్ వచ్చి చేస్తూ ఉంటారు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ భూములు కాదు అవి ప్రభుత్వ భూములు అంటే. ఇలా అప్పుడు నిజాం ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మేము పెట్టిరు కదా. ఆ భూములలోనే కదా ఇలా కంపెనీలు కట్టేసి ఇలా నాన్ లోకల్కి ఇస్తూ ఉన్నారు. మరి తెలంగాణ విద్యార్థులకు మీరు ఎటువంటి ఉద్యోగాలు కల్పన చేయకుండా పోతూ ఉన్నారు, ఉద్యోగాలు ఇవ్వకుండా పోతున్నారు. అందుకని మా జీవితాలు మొత్తం పాతాళంలోకి వెళ్ళిపోయినాయి. ఎటువంటి భూమి స్థాయిలో కూడా లేదు మా ఉద్యోగాలు. ఈ రాజకీయ జీవితాలు మాత్రం ఆకాశంలో ఉన్నాయి, రాజకీయ నాయకుల జీవితాలు. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగంలో మీరు ఉద్యోగం కల్పించాలి, ప్రైవేట్ రంగంలో కూడా కల్పించాలి. విద్యా వ్యవస్థను ఖూనీ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. చదువురాని ముఖ్యమంత్రి దగ్గర విద్యా వ్యవస్థను పెట్టుకొని, ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకొని ఇలా ప్రైవేట్ సంస్థలకు ముందు ప్రోత్సహించి ప్రైవేట్ విద్యా వ్యవస్థను ఇలా కోమటిరెడ్డి గారు 3 కోట్లతో పెట్టి ప్రభుత్వం పాఠశాల కనిపించారు. అలాంటి పాఠశాలను మీరు గవర్నమెంట్ ఎందుకు కట్టించలేకపోతా ఉంది? ఇలా మూసి ప్రక్షాళన అనేసి ఎవడు అడిగిండా నీకు? మూసి ప్రక్షాళన 1,50,000 కోట్లు పెడతా అని చెప్పి దోచుకోవడానికి కాదు అవి. అలాంటి జీవోలు తయారు చేస్తున్నారు దోచుకోవడానికి. అది కాస్త కొంచెం బడ్జెట్ మీరు విద్యా వ్యవస్థ పైన కేటాయిస్తే ఇలా మంచి నాణ్యమైన విద్యా వ్యవస్థ బయటకు వస్తుంది కదా. ఇవాళ డిఎస్సిలో కానీ గురుకులాల్లో కానీ నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేవు? ఎందుకు ఆగం చేస్తూ ఉన్నావు? ఇలా వైద్య రంగంలో కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ వైద్య రంగాన్ని ముందు ప్రోత్సహించి ఇలా ప్రభుత్వ వైద్య రంగాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం కనబడతా ఉంది ఈ ప్రభుత్వాలు. కాబట్టి ఒకటే చెప్తాను, విద్యా వైద్య రంగంలో 100% మీరు ముందుకు తీసుకోవాలి, బడ్జెట్లో కేటాయించి అలా నిరుపేద గ్రామీణ విద్యార్థులకు న్యాయం చేయాలి, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి. పాపం చనిపోయిన వాళ్ళ కుటుంబానికి మీరు ఆదుకొని ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు ఒక ఉద్యోగ కల్పన కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం.